ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా భారీ ఎత్తున జరుగుతోంది. వేల సంఖ్యలో సాధువులు, నాగసాధువులు, అఘోరాలు కుంభమేళాలో పాల్గొంటున్నారు. వారి వీడియోలు సోషల్ మీడియాలోనూ పూర్తిగా ఆక్రమించేశాయి. కానీ వారందరినీ పక్కకు నెట్టేసి ఓ అమ్మాయి కేవలం ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాను హైజాక్ చేసేసింది. అదే కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు సోషల్ దునియాలో నయా సెన్సేషన్గా మారిపోయింది. ముఖ్యంగా అందమైన కళ్ళతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఆహా, ఏమి ఆ అందం అంటూ నెటిజన్లు ఆమెను మోనాలిసా అంటూ పేరు కూడా పెట్టేశారు. కానీ ఆ అమ్మాయి అసలు పేరు మోనీ భోస్లే. మధ్యప్రదేశ్కి చెందిన ఒక పేదింటి పిల్ల. పెద్దగా చదువుకోలేదు. కుటుంబానికి ఆసరాగా నిలబడడానికి రుద్రాక్షలు, పూసలు, ముత్యాల దండలు అమ్ముకుంటూ జీవిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఈ వీడియో తీసి పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సెలబ్రిటీ అయిపోయింది. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న వీడియో కంటే ముందు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొంతమంది ఫాలోవర్లు ఉండేవారు. ఇప్పుడు ఏకంగా 55,000కు పైగా ఫాలోవర్లు యాడ్ అయిపోయారు. దీంతో ఇన్స్టాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మోనీ. అయితే ఆ ఫాలోయింగ్ ఆమెకు కొత్త కష్టాలను కూడా తెచ్చిపెడుతోంది. కుటుంబ పోషణ, తమ్ముడి చదువు కోసం పూసలు అమ్ముకుంటున్న ఆమెను ఆ పని చేసుకోనివ్వకుండా జనం సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా జనం చుట్టుముట్టడంతో పాపం ఆమె కుంభమేళాను వదిలేసి ఇంటికి కూడా వెళ్ళిపోయినట్లు సమాచారం. అందమైన కళ్ళతో సోషల్ మీడియాలో స్టార్ అయిన ఈ మోనీ జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే. పూసలు అమ్ముకుంటేనే కానీ పొట్ట నిండని పరిస్థితి. పైగా తమ్ముడి చదువు బాధ్యతను కూడా మోనీనే తీసుకుంది. ఇంత అందం ఉండి ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకోకుండా తమ్ముడిని బాగా చదివించాలని ఇంతలా కష్టపడుతున్న మోనీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన ఈ పాపులారిటీతో ఇన్స్టాలో ప్రమోషన్స్తో కాస్త ఆర్థికంగా మెరుగుపడొచ్చని కూడా కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి మోనీ, అదే మీ మోనాలిసా లైఫ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.